ఇప్పుడు మీరు చెప్తున్న సెంట్రల్ బెంగళూరు నియోజకవర్గంలో 30,000 ఓట్లతో గెలిచిరు అక్కడ. సో తక్కువ మెజారిటీ. కానీ ఇక్కడ 8 మంది ఎంపీల్లో మెజారిటీ ఎంపీలంతా కూడా భారీ మెజారిటీతో గెలిచిరు కదా. అరవింద్ కానీ, సంజయ్ కానీ, ఈటెల కానీ, కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ భారీ మెజారిటీతో గెలిచిరు కదా. అసలు మీరు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే మీ మీద ఒక ఆరోపణ ఉన్నది. ఆ 8 మందిలో ఒక 3-4 గెలవడానికి కాంగ్రెసే కారణమైంది, కాంగ్రెస్ లీడర్లే వాళ్ళతో కొల్లుడయ్యారన్న ఒక ఆరోపణ కూడా ఉంది. మరి దాని గురించి ఏం చెప్తారు? లేకపోతే వాళ్ళకి 8 ఎట్లా వస్తాయి అనే చర్చ కూడా వచ్చింది కదా అప్పుడు. మరి దానికి కూడా మీరు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఏదేమైనా ఇవన్నీ స్పెక్యులేషన్స్, ఊహాగానాలు, కథ, వ్యవహారం. కానీ మీరు గెలిచిన 8 మంది మొత్తం దొంగ ఓట్లతో గెలిచిరని అనడం అనేది ఇది అవమానించినట్టు అవుతుంది. దీన్ని ఎవరు ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. మీరు ఎందుకు గెలవలేదు చెప్పండి? ఓన్లీ దొంగ ఓట్ల వల్లే గెలవలేదా? మరి గెలిచినేమో మీ బలంతో గెలిచినామని మీరే చెప్పుకుంటారు, ఓడిపోయినేమో దొంగ ఓట్లతో ఓడిపోయినామంటారు. మరి గెలిచినవి కూడా దానికి కూడా ఆన్సర్ చెప్పాలి కదా. ఇక్కడ కూడా అది రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. సమస్య లేదని ఎవరు అంటలేరు, సమస్య ఉండొచ్చు, సమస్య లేదు అని అనట్లేదు. ఈ అంశం చాలా పెద్ద ఎత్తున ఉన్నది. తెలంగాణలోనే 25 లక్షల ఓట్లు తీసి ఆనాడు కేసీఆర్ గెలిచిండు 2023 ఎలక్షన్స్లో. ఓట్ చోరీ ఉన్నది, ఓట్లు దొంగ ఓట్లు ఎంట్రీ అవుతున్నాయి, అర్హులైన ఓట్లను తీసేస్తున్నది, జరుగుతున్నది. ఎలక్షన్ కమిషన్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి తొత్తుగా వ్యవహరిస్తున్నది. వ్యవస్థలే అట్లా తయారైనాయి కదా. కానీ అదే సమయంలో మనం మొత్తం 8 మంది అట్లనే గెలిచిరు అని అంటే ఎట్లా? కరెక్ట్ కాదు కదా.